హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఇది అమెరికా బచ్చలు అంటారు. ఇది బాగుంటుంది, టేస్ట్ కమ్మగా ఉంటుంది, పాల టేస్ట్ వస్తుంది. ఇవి కొమ్మలే నాటానండి. ఇది కూడా అంతే, కమ్మల చెట్టు కొమ్మనే నాటానండి. వేర్లు వచ్చేసినాయి. వీటిని వేరే దానిలోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. కొమ్మ నాటితే ఆకులు చూడండి ఎంత బాగా కూడా వచ్చిందో, ఇలా 2 నెలల్లోనే కొమ్మ నాటి వచ్చింది. వాటిని ఇప్పుడు వేరే కుండీలో ట్రాన్స్ఫర్ చేస్తున్నా. మళ్ళీ నేను మీకు వారం 10 రోజుల తర్వాత చూపిస్తానండి. ఎంత చక్కగా ఆకులు వచ్చి పెద్దగా అయినాయో చెట్లు. మనకు వారానికి ఒకసారి కర్రీ వస్తుందండి. మాకు వారానికి ఒకసారి కర్రీ వస్తుందండి. ఎంత పెద్దగా అయ్యాయి మొక్కలు ఏందనేది నేను మీకు అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ వేరే దాన్ని మార్చేసినాను. అలాగే చుక్కమల్ల చెట్టు అండి. ఇది చాలా హెల్తీ మనం బాగా తినచ్చు. మీరు 4-5 కుండీలలో 4-5 కూరగాయలు వచ్చి పెట్టుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు నాకు 4 కూరలు వస్తాయి. బచ్చల కూర వస్తుంది, పొడగంటి కూర వస్తుంది, చెన్నంగాకు, ఇవన్నీ వస్తాయండి. మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చండి. చెట్లను పిల్లలను పెంచినట్టు జాగ్రత్తగా ఎవ్రీ టైం అబ్జర్వ్ చేసుకుంటూ పెంచాలండి. కొమ్మ నాటితే వచ్చింది ఇంకో దీనిలో గనిసిగడ్డ చెట్టు ఉండేది పెద్దది. అది శంఖ పూలు ఏం చేసినా గనిసిగడ్డ చెట్లు అంటే పని ఉంటూనే ఉంటుందండి. పిల్లలను ప్లాంట్ చేస్తున్నాను. చెట్లను కూడా చూసుకుంటూ మార్చుకుంటూ ఎలా వరకు కమల చెట్టు ప్లాంట్ చేస్తాను అని చేసుకుంటూ మళ్ళీ కొత్త మొక్కలు వేసుకుంటూ వేరే మార్చుకుంటూ చేస్తూ ఉన్నానే. చామగడ్డలు వచ్చినాయి, అన్ని శంఖ పూలు తీయకపోయేసరికి తినేసి. ఇందులో మాకు చామగడ్డ కూడా వచ్చాయండి. చామగడ్డ కానీ అన్నీ శంఖ పురుగులు వచ్చి అన్నీ తినేస్తానాయండి. దానికి మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉంటే కొంచెం చెప్పండి. ఆ శంఖ పురుగుల వల్ల ఈ చెట్లని చామగడ్డ, గంచుగడ్డ మొత్తం తినేసినాయి. గింజలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.